Watch full episodes on Jio Hotstar. వదలండి, నన్ను వదలండి. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. అయ్యమ్మా, వద్దు వద్దు వద్దు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నాతో ఎందుకు ఒక మాట చెప్పలేదు? నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు. లేదు 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 లేదు. నా బిడ్డ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? నువ్వు ఏమైనా చెప్పుకో, నేను మాత్రం పెళ్లి చేసుకోను. టాటా, బాయ్ బాయ్, సీ యూ. అయ్యో అయ్యో, కాస్త ఆగు చింగ. చింగ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతున్న చింగాన్ని ఆపండి, ఎలాగైనా ఆపండి. అయ్యో, ఇప్పుడు చింగాన్ని ఆపగలిగేది ఆ మోటుపత్రులు మాత్రమే. మోటోపతులు, నేను చింగానికి పెళ్లి చేయాలనుకుంటున్నా, కానీ వాడు చేసుకోనంటున్నాడు. ఇప్పుడు పారిపోయాడు. వాడిని పట్టుకోండి ప్లీజ్. చింగం సార్, ఆగండి. అరే చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నారు, మూడో ప్రపంచ యుద్ధానికి కాదు. యుద్ధానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఏమిటి మధ్యలో ఈ కొత్త సమస్య? వదలండి, దయచేసి నన్ను వదలండి. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా. వెరీ గుడ్ మోటుపత్రులు, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? మిత్రులందరినీ తీసుకురండి, అందరం కలిసి చింగానికి పెళ్లి చేసేద్దాం. వద్దు. చింగం గారు, ఎందుకంత కోపం? మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, ఏ మూడో ప్రపంచ యుద్ధానికో కాదు. అవును చింగం గారు, అన్ని వేళలా కోపం పనికిరాదు. కాస్త నవ్వండి మీరు. ఏంటి చింగం, వేషాలు వేస్తున్నావా? ఎంతో సేపటి నుంచి నీ మిత్రుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. నీ మనసు అస్సలు మారదా? పెళ్లి చేసుకోబోయేది నువ్వు, కానీ నీ కారణంగా వీళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టడం చాలా తప్పు, అర్థం చేసుకో. నా మిత్రుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికి పెళ్లి కానే లేదు, కానీ నన్నెందుకు మీరు ఇరికిస్తున్నారు? మీ ఇద్దరికి అసలు ఈ పెళ్లి పిచ్చి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఒంటరిగా బ్యాచులర్ జీవితం ఎంతో సుఖంగా ఉంది. నన్ను చూసి ఓర్వలేక మీ ఇద్దరు నా సంతోషాన్ని పాడు చేస్తున్నారు. అయ్యో, ఊరికే అంత మెలో డ్రామా చెయ్యకు. జీవితం నాశనం అయ్యేది నాది కాబట్టి నేనే ఏడవాలి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇష్టం లేకపోయినా వస్తున్నాను కదా. నా మంచి అమ్మవు కదా, నా బంగారు తల్లివి కదా. ఈ ఒక్కసారికి పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదమ్మా. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా. అమ్మా. అద్భుతంగా ఉంది. మిస్టర్ మోటేశ్వర్ అండ్ మిస్టర్ పతులేశ్వర్ ఆచార్యులు గారు, ఎలా ఉన్నారు మోటు గారు, పతులు గారు? మీరు ప్రాజెక్టు భూమి ఫైల్ని తీసుకొచ్చారా?
ఇదిగో ప్రాజెక్టు భూమి ఫైలు తీసుకోండి. ఇందులో ఒక న్యూక్లియర్ మిసైల్ తయారు చేసే ఫార్ములా ఉంది. దాంతో భూమి మీద నుంచే చంద్రుడి మీదకి దాడి చేయొచ్చు. నేల, నీరు, నింగి, కొండ, దీంతో ఎక్కడి నుంచైనా మనం దాడి చేయొచ్చు. ఈ మిసైల్ తయారైతే మన భారతదేశం అన్ని దేశాల కంటే శక్తివంతంగా తయారవుతుంది. కంగ్రాచులేషన్స్ మీరిద్దరూ కష్టపడడం వల్లే ఈ ప్రాజెక్ట్ భూమి త్వరగా పూర్తయింది. నేను మీ ఇద్దరికి పెద్ద పార్టీ ఇస్తాను. ఇదిగో తీసుకోండి ప్రాజెక్టు భూమి ఫైల్ ఇది. ఒక్కడుగు ముందుకు వేసిన పుచ్చలు పేలిపోతాయి. ఆ ప్రాజెక్ట్ భూమి ఫైల్ మా చేతికి ఇవ్వండి. ఆ రహస్యం గురించి మీకెలా తెలిసింది? అంటే ఇక్కడ ఎవరో గూఢచారి ఉన్నాడన్నమాట. దేశాన్ని మోసం చేసే ధైర్యం ఎవరికొచ్చింది? పుట్టిన గడ్డకే ఎంత ద్రోహం చేస్తారా? ఊరికే లెక్చర్లు ఇవ్వద్దు ప్రొఫెసర్. మర్యాదగా ఫైల్ నాకు ఇచ్చేయండి, లేదంటే ఈ లేజర్ గన్ తో అందరినీ అంతం చేసేస్తాను. ఆగు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైలు నీ చేతికి రాదు. పత్రులు ఈ ఫైల్ తీసుకొని పారిపో. అరే ఎవరైనా ఫైల్ ని పట్టుకోండి. ఏ ఒక్కరూ కదలకూడదు. ఫ్రీజ్. చూసారా నా మాటలు ఎంత శక్తివంతమైనవో? ఫైల్లో ఉన్న పేపర్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. పదండి మిత్రులారా. మీరందరూ వెళ్ళి తయారవ్వండి. కాసేపట్లో పెళ్లి కూతురు తన తల్లిదండ్రులతో కలిసి మనల్ని చూడ్డానికి వస్తుంది. అడ్డంగా ఇరుక్కుపోయానే. ఓకే సార్, మేం వెంటనే వెళ్ళి తయారయ్యి వస్తాం. ఏంటి, జాన్ మళ్ళీ బ్యాంక్ కొల్లగొట్టాడా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. నోరు మూసుకుని వెళ్ళి తయారైరా. పెళ్లి కూతురు కాసేపట్లో వచ్చేస్తుంది. అయ్యమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు వద్దు. అయ్యమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యమ్మా, వదలండి, దయచేసి నన్ను వదలండి. కన్న కొడుకే నా మాట వినటం లేదు. అయ్యో మోటు గారు ఇంకా ఎన్ని గంటలు అలా బాత్రూమ్ లోనే ఉంటారు? మోటు గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? నా మిత్రుడు ఎక్కడున్నాడు? చెప్పు, నోరు తెరు. చెప్పకపోతే కిందకు విసిరేస్తాను. చెప్పు, మీరు నా మిత్రుడిని ఎక్కడికి తీసుకువెళ్లారు? పత్రులు గారు, నన్ను వదలండి. నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. అరే, నేనే మోటు గారిని.
అరే ఏంటి మోటు గారు ఎలా తయారయ్యారు? అరే మీరే నన్ను గుర్తించలేకపోతే ఈ గోండాలు కూడా నన్ను గుర్తించలేరు. నా గెటప్ ఎలా ఉందో చెప్పండి. గ్రేట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీ మీసాలు సరిగ్గా ఉన్నాయి. మోటు గారు మిమ్మల్ని నేను అస్సలు గుర్తించలేకపోయాను సుమి. నేను కూడా మీలాగే గెటప్ మారుస్తాను, కానీ అంతకంటే ముందు ప్రాక్టీస్ చేస్తాను. మోటు గారు మనం వేషాలు మార్చి తప్పించుకోవచ్చు, కానీ ఆ ఫైల్ ని మనం ఎలా కాపాడుకోవాలి? తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఆ ఫైల్ గుండాల చేతిలో పడకుండా మనం చూసుకోవాలి. అరే ఆ ఫైల్ నా దగ్గర ఉంది పొత్తులు గారు. సారీ, తొందరలో ఉండటం వల్ల మీకు చెప్పలేకపోయాను. ఎవరికి అనుమానం రాకుండా నేను ఆ ఫైల్ ని మార్చేశాను. ఏమిటి మోటు గారు, యు ఆర్ గ్రేట్. అరే ఫైల్ ని కాపాడినందుకు నాకు దక్కే బహుమతి ఇదే. ఓ సారీ, నేను అత్యుత్సాహాన్ని పట్టలేకపోయాను. సారీ. మన వాళ్ళలోనే ఎవరో ద్రోహం చేస్తున్నారు, అందుకే ఈ ఫైల్ గురించి నేను అక్కడ ఎవరికి చెప్పలేదు. అంతేకాదు మన ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళకి నోరు పెద్దది. ఈ ఫైల్ సురక్షితమని గూండాలకి తెలిస్తే వాళ్ళు మనల్ని వెంబడించొచ్చు, సందేహం లేదు. వెరీ గుడ్ మోటు గారు, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు నేను కూడా ఎలా గెటప్ మార్చుకొస్తానో మీరే చూడండి. ఇప్పుడు వేషాలు మార్చుకున్న మన రూపాల్ని సెల్ఫీలు తీసుకుని హెడ్ క్వార్టర్స్ కి పంపిద్దాం. అలాగే ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళకు కూడా మన ఇన్ఫర్మేషన్ పంపిద్దాం మనం ఇక్కడ ఉన్నామని. ఒక్క నిమిషం మేము జాతకాలు రాస్తాం గాని ఫైటులు చెయ్యం. అదే కాకుండా నా జాతకంలో రాహు మీద కేతు కూర్చున్నాడు, అలాగే శని మీద మంగళ ప్రభావం చాలా ఉంది. అంటే నేను జాకింగ్ చేయడానికి ఇంతకంటే శుభముహూర్తం మరి ఇంకొకటి దొరకదు. ఇప్పుడు నేను జాకింగ్ కి వెళ్తాను, కావాలంటే మళ్ళీ కలుద్దాం. అయ్యో భూమి తల్లి, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. థ్యాంక్స్ టు మోటు పత్తులు, వీళ్ళిద్దరూ నిజంగా ధైర్యవంతులే. భూమి గారు, ఈ రోజు నుంచి మీరు హోటల్లోనే ఉండాలి. మీ పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ తర్వాత మీరు ఫురిఫురి నగరం రావాలి. ఓకేనండి, ఓకే. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తారని భయంగా ఉంది. అరే చూస్తుంటే ఇది మన రూమ్ లో లేదే. రెడీ అయ్యారా లేదా? పదమోటు, నువ్వు వెళ్ళు. నా కాయని ఇక్కడ ఎక్కడో పడిపోయింది, వెతికి తీసుకొస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. నా కాయని నాకు తిరిగి వచ్చేసింది. అరే నా చెప్పులు ఎక్కడున్నాయి? ఇందాక మంచం కింద వదిలినట్టు గుర్తు. థ్యాంక్ యూ. లేదు, నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పింది? మంచం కింద ఉంది ఎవరు? మంచం కింద ఉంది ఎవరు? అబ్బా 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 అబ్బా! ఎవరది? నన్ను కొట్టింది ఎవరు? ఎవరు కొట్టింది? ఇంత గట్టిగా కొట్టారేంట్రా?
కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? కట్టెన్ వెనక దాక్కున్నది ఎవరు? మిమ్మల్ని అడిగేది కట్టెన్ వెనకాల దాక్కున్నది ఎవరు? అరే కట్టెన్ వెనకాల నువ్వు దాక్కుంది ఎవరు అని అడుగుతావేంటి? నువ్వేగా ఉంది. అరే సారీ, కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే కదా, మర్చిపోయాను. కట్టెన్ వెనకాల దాక్కున్నది నేనే, కానీ కట్టెన్ ముందు ఉన్నది ఎవరు? అరే ఇక్కడ ఎవరు లేరే. ఖచ్చితంగా ఏ దొంగ దొంగిలించడానికి వచ్చుంటాడు. నన్ను అమాయకుడు చేసి పారిపోయి ఉంటాడు. అరే ఈ సైంటిస్ట్ డ్రెస్ లో ఇంకా మనం ఎంతసేపు తిరగాలి? పద వెంటనే మనం బట్టలు మార్చుకుందాం. ఇవి మన సైజుకి సరిగ్గా సరిపోవచ్చు. అరే ఈ ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంది కదా. పత్రులు గారు త్వరగా పరిగెత్తండి మన రూమ్ లోకి. మోటు గారు, పతులు గారు, మనకు కనిపించిన వెంటనే మీరిద్దరూ ఈ వీల్ చైర్ వదిలేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత చూడండి, నేను నా విశ్వవిఖ్యాత నటనా కౌశలంతో అమాయకులైన వాళ్ళిద్దరి మనసులు గెలుచుకుని వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహితుడిని అయిపోతాను. వెళ్ళండి వెళ్ళండి, దాక్కోండి. మోటు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. చింగం గారు ఆఖరి నిమిషంలో పెళ్లి వద్దు అంటే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ యంగ్ మ్యాన్, మీరిద్దరూ మానవత్వం ఉన్న మనుషుల్లా కనిపిస్తున్నారు. నాకు కొంచెం సహాయం చేస్తారా? ఆ కారిడార్ లో పైనున్న ఎండ వరకు నన్ను తీసుకెళ్తారా ప్లీజ్? సరే సరే, మీరేం దిగులు పడకండి, నేను సహాయం చేస్తాను. పత్రులు నువ్వు వెళ్ళు, నేను ఆయన్ని దిగబెట్టేసి వస్తాను. నిజంగా మీరు చాలా గొప్పవారు. అసలు మన బాస్ కు ఏమైంది? ఎందుకని అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? చాలు చాలు, ఇంకేం చెప్పకండి. మీరు ఆపండి. మీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ పత్తులు చెప్పు. ఏంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రానా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కి. ఇంత త్వరగా రమ్మని నేనేమి చెప్పలేదు కదా మోటు. దయచేసి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళండి. నేను లేచి నడిచే పరిస్థితిలో లేను. నా నౌకర్లు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు, ఏమయ్యారో తెలియటం లేదు. నేను ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సరే సార్, మీరు మా గదిలోనే విశ్రాంతి తీసుకోండి. మీరు ఈయన మనుషులేనా? బుద్ధుందా మీకు? ఆయన్ని అలా వదిలేసి వెళ్ళిపోతారా? పాప ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? తీసుకెళ్ళండి ఆయన్ని, మర్యాదగా రూమ్ లోకి తీసుకువెళ్ళండి. ఇంకోసారి ఒంటరిగా వదిలితే ఊరుకోని జాగ్రత్త. సారీ బాస్, సారీ, వెరీ సారీ, సారీ. మీరిద్దరూ అక్కడికి ఎందుకు వచ్చారా? మిమ్మల్ని ఇద్దరిని నేను అక్కడికి రమ్మన్నానా? బాస్ బాస్, మీరు చాలా ఎత్తు నుంచి పడిపోయారు కదా, మేము చాలా భయపడిపోయాం బాస్. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టైం నేను పిలిచినా సరే మీరు రావటానికి వీల్లేదు. నేను అరిచి గోల పెట్టినా సరే, కేకలు పెట్టినా సరే మీరు రావద్దు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడానికి నేను అలా కేకలు పెడుతూనే ఉంటాను. అర్థమైంది కదా? అర్థమైంది బాస్. చేసుకోనంటే చేసుకోను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకు. అయ్యో, వీడు పెళ్ళే చేసుకోనంటున్నాడు. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? డోంట్ వరీ, నేను ఒప్పిస్తానుగా. వాడు మన కన్న బిడ్డ. చింగానికి నేను చెప్పినా వినడేమో గానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటాడు. అందుకే ఈ టాస్క్ ని వాళ్ళకి అప్పగించబోతున్నాను. yes, ఈ ఫ్యామిలీ డ్రామా తట్టుకోలేకపోతున్నాను.
ఫైల్ ని నేను ఎక్కడైనా దాచి పెట్టేస్తాను. అప్పుడు ఈ ఫైల్ లో ఉన్న అమ్మాయి ఫోటో నాకు చూపించే అవకాశం ఏమి ఉండదు. ఫోటో 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 నో ఫోటో. చింగమా స్టాప్, ఆగా. మోటో పత్రు, చింగం భూమి ఫైల్ తీసుకుని పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి ఆపండి. అరే చింగం గారు ఆగండి. నేను ఆగే ప్రసక్తే లేదు. మళ్ళీనా? చింగం సార్ ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరూ నా నుంచే దూకుతూ రేసులాడుతున్నారు. అరే భూమిని వెంబడిస్తున్న గూండాలు వీళ్లే కదూ? వీళ్ళు వాళ్లే కదా. తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా కొడుతూ ఉంటారు. ఇది భూమి ఫైలు. దీన్ని తగల పెట్టండి, చించేయండి, మట్టిలో కప్పెట్టండి, లేదా బూడిద చేసేయండి. yes నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, విషయం చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఉన్న చింగంసాన్ని పట్టుకుందాం పద. పోయిన మిత్రుడా, నా సహోదరుడా, ఇది భూమి ఫైల్. దీన్ని కాల్ చేయండి, చించేయండి, నదిలో పారేయండి, లేదా బూడిద చేసేయండి. పెద్దన్నయ్య నాకు ఒక విషయం చెప్పు. అరే ఆగన్నయ్య, ఇక్కడ ఏమన్నా రేసు జరుగుతుందా ఏంటి? నేను వాళ్ళని అడుగుతాను. ఇది భూమి ఫైలు. కాల్ చేయండి, నదిలో పడేయండి, ఇదిగోండి, బూడిద చేసేయండి. నా ఫైల్ ఏమన్నా చేసావంటే నీ అంత చూస్తాను, జాగ్రత్త. ఇవాళ గ్రహాలన్నీ మూకుమ్మడిగా ముడుచు కూర్చున్నాయి. ముందు ఫైల్ దొరికింది, తర్వాత భూమి కనిపించింది. ముందు వెళ్ళి దాన్ని పట్టుకోండి. అయ్యో, నేను ఆ ఫైల్ ని జాతకాలటానికి ఇచ్చానేంటి? ఎంత పెద్ద పొరపాటు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.